లేదు మేడం, మరి జైలుకి వెళ్ళింది కానీ వాళ్ళు తెలియదు మేడం. నీకు జైలుకి వెళ్ళింది తెలియదు, కానీ నువ్వు కేసు వేసడం నీకు తెలుసు, వాళ్ళు కోర్టులకు వెళ్ళడం నీకు తెలుసు. ప్రతి ఒక్క ఆడపిల్ల తెలిసింది 498 ఒకటే అని తెలుసు మేడం. అమ్మా దాని గురించే చెప్తున్నా నేను. మెయింటెనెన్స్ కేసు వేశారని మీ నాన్నగారు చెప్తున్నారు కదా. సంవత్సరం దాకా తీసుకోపోలేమ్మా. ఒకటమ్మా, ఒకటి ఉంది. క్రిమినల్ కేసెస్ గురించి నేను చెప్తున్నా. తీసుకెళ్తామని చెప్పారు మేడం. అమ్మా అట్లా అయితే మీరు డీవీసీ కేసు కింద నా భర్త నన్ను తీసుకెళ్ళండి అని చెప్పారు. అమ్మా డీవీసీ కాదు, మనం వేసింది 498. నువ్వు డీవీసీ కూడా వేసావా? మీ నాన్నగారు చెప్పలేదు. అవన్నీ ఏ పేపర్స్ వీళ్ళ దగ్గర లేవు మేడం. బిడ్డను తీసుకుపోయినా మేడం. ఆ అమ్మాయి నాకు గొడవ అవుతుంటే అమ్మగానే ఎంటర్ అయ్యేది మేడం. తన బిడ్డ ఎంత జీవితం తనదెంతో, నా జీవితం కర, నా అమ్మ కడుపు కానీ నా పిల్లలు కానీ అయ్యమ్మ లేకుండా నా జీవితం, ఆమె బిడ్డ ఇదంతా కక్ష తీర్చుకోవడం. ఆమె ఎంటర్ అయ్యేది మేడం. నేను మస్తు బిడ్డ కోసం ఇది మీరందరూ చేపల మార్కెట్ అమ్మా. మీరు అందరూ దొంగలే, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఒక సొల్యూషన్కి వచ్చేవాళ్ళు ఇలా మాట్లాడుకోరు. ఎవరికి ఒక బ్యాలెన్స్ లేదు. ఏం కావాలో తెలియదు మీకు, ఏం వద్దో తెలియదు మీకు. అంత పనికిరాని కుటుంబం అయినప్పుడు ఎందుకు వెళ్ళాలి ఆ కుటుంబంలో? చదువుకున్న దానివి, నీ మొగుడు అలా ఉన్నప్పుడు మొగుడిని మార్చుకున్నాక పిల్లల్ని కంటే అది జ్ఞానం, అది బుద్ధి, అది తెలివి. పిల్లలు తాచు 3 నెలల నుంచి ప్రతిదానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పక, ప్రతిదానికి ఒక ఆన్సర్ చెప్పక. సరైనవాడు కాదన్నప్పుడు నీకు జ్ఞానం ఉండాలి. అందరి మీద కేసులు పెట్టేసి ఇప్పుడు అందరిని లోపల పెట్టేసి ఏం చేద్దామని నువ్వు? ఇప్పుడు ఏమండి మీ ఆయన తాగుతాడు, మీకు తెలీదా? పని చేసినప్పుడు ఎక్కువ పని చేసినప్పుడు తక్కువ తాగుతాడు కదా. మీ ఆయన తాగితే మీ ఆయన ఏం చేస్తాడు మీకు తెలియదు. మీరు చేసిన దానికే కదా అమ్మాయి ఇంట్లో వెళ్ళిపోవాలింది. ఎందుకంటే అమ్మాయికి ఇంట్లో సెక్యూరిటీ ఎక్కడ, ఇతనికి ఏం జరుగుద్దో తెలీదు, అతను ఏం చేస్తాడో తెలీదు. నువ్వు నా జోలికి రాక, మా ఇంటికి రాక, వస్తే కాళ్ళు కొడతా, నువ్వు నీ పెళ్ళాం పడండి అని చెప్పుంటే వాళ్ళు బతికేవాడు. అలా మీరు చేయనందువల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అలాగే నా అమ్మాయి సరైందని నేనేం అంటలే. ఆ అమ్మాయి జీవితం చక్కబెట్టుకోవడం తెలియదు, అమ్మాయికి మాట్లాడడం బాగా తెలుసు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. ఇప్పుడన్నా మీరు రియలైజ్ చేశారు కాబట్టి మీరు ఆ మాట అన్నారు. నా వాళ్ళు కలిసే ఉండాలి, వాళ్ళేం అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు, సపరేట్గా కాపురం పెడతాను మీరు ఎందుకన్నారు? మీరు చెప్పినట్టుగా మీ కోడలు అంత చెడ్డదైతే మీరు అనరు. మీ మనసుకు మీకు తెలుసు. సో ఇది జరగాలంటే దీనికి ఒకటే పరిష్కారం, వాళ్ళిద్దరూ సపరేట్గా కాపురం పెట్టాలి. ఆ కాపురంలో మీకు సంబంధం లేదు, మీకు కూడా సంబంధం లేదు. మీరు ఏదన్నా మీకు చేతనైతే మీ కూతురికి చేయాలంటే వెళ్ళండి, ఇచ్చి రండి, అంతవరకే. సరే అమ్మా, మీరు వెళ్తారో లేదో తర్వాత. ఆ అమ్మాయి మీ ఇంటికి రావద్దు, మీ ఇంట్లో పెట్టుకోండి. పండగ పబ్బ వచ్చినా తీసుకురండి, 2 రోజులు పెట్టుకోండి, పంపించండి. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.